వెరీ వెరీ పవర్ఫుల్ ఇంటెన్షన్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ ఏంటి అంటే 3 థింగ్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు స్లైడ్‌లో చూస్తున్నట్టుగా ఎక్స్‌ప్లోర్. సో, మనకి ఇప్పటికి కూడా మీరు డాటా తీసుకొని ఉంటే మొన్నటికి మొన్న కూడా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గానీ, వరల్డ్ ఇంటలెక్చువల్ ఫోరం గానీ, ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ గానీ ఏం చెప్తా ఉన్నాయంటే, మనం ఎక్కువగా ఇన్నోవేట్ చేయకపోవడానికి కారణం, మనకి కొత్త విషయాలు తెలియకపోవడానికి కారణం, లేదంటే మనకి రీసెర్చ్ మీద అవగాహన లేకపోవడానికి కారణం, మన ఇన్నోవేషన్స్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా అవే రావడానికి కారణం ఏంటంటే ఎక్స్‌పోజర్ అనేది లేదు. వెరీ వెరీ ల్యాక్ ఆఫ్ ఎక్స్‌పోజర్. సో, మేమేం చూస్తామంటే ఆ జ్యూరీ ప్యానెల్ ఏం చూస్తారు ఇలాంటి ఎగ్జిబిషన్స్‌లో అంటే, ఈ పిల్లలకి తన ఇన్నోవేషన్‌కి సంబంధించిన ఎక్స్‌పోజర్ ఎంత ఉంది, ఎంత డీప్‌గా ఎక్స్‌ప్లోర్ అయ్యారు తన ఇన్నోవేషన్, తన ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని గానీ అని, రైట్? సో, మీరు దీన్ని ఖచ్చితంగా ఎన్ష్యూర్ చేయాలి మీ ఇన్నోవేషన్స్ చేసేటప్పుడు. పిల్లలు ఏ యాంగిల్ నుంచి క్వెషన్ అడిగినా చెప్పగలిగేలాగా, రైట్? సెకండ్‌దొచ్చేసి ఎక్స్‌పెరిమెంటేషన్. సో, ఎక్స్‌పెరిమెంటేషన్ అనేది అనదర్ ఇంపార్టెంట్ 21st సెంచరీ స్కిల్స్. ఇప్పుడు చాలా మందిలో ఇది లోపించిపోతా ఉంది. అందరూ కూడా ఏంటంటే, మనకిప్పుడు చాలా తెలంగాణలో ఇంటింటా ఇన్నోవేటర్ గానీ, ఎస్‌సీఆర్‌టీ నుంచి జరుగుతున్న చాలా ఎగ్జిబిషన్స్ ద్వారా మనం ముఖ్యంగా ఫోకస్ చేస్తున్న స్కిల్ ఒకటేంటి అంటే ఎక్స్‌పెరిమెంటేషన్. మన పిల్లలలో ఈ ఎక్స్‌పెరిమెంటేషన్ స్కిల్స్ అనేవి స్టార్ట్ అయితే, రేపు వాళ్ళు స్కూల్‌లో ఉన్నా, లేదంటే స్కూల్ దాటి ఇంకొక లెవెల్ ఆఫ్ విద్యకి వెళ్ళినా కూడా ఈ ఎక్స్‌పెరిమెంటల్ మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతుంది, రైట్? అది వాళ్ళ లైఫ్‌లో కూడా పర్సనల్‌గా యూజ్ అవుతుంది. ప్రతి విషయాన్ని వాళ్ళు పరిశోధించి, ఎక్స్‌పెరిమెంట్ చేసి డెసిషన్ తీసుకునే స్థాయికి ఎదుగుతారు. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ ఇంటెన్షన్. దెన్ మూడో ఇంటెన్షన్ వచ్చేసి షోకేజ్. సో, ఈ షోకేజ్ వచ్చేసి మనం చాలా విషయాలు, లేదంటే మన దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఎప్పుడు చెప్తూ ఉంటాం మనం, ఇండియా ఈజ్ నాట్ అండర్ టాలెంటెడ్, ఇట్ ఈస్ అండర్ లెవరేజ్డ్. అంటే మన దగ్గర టాలెంట్ లేదు కాదు, చాలా టాలెంట్ ఉంది. దాన్ని మనం షోకేజ్ చేయలేకపోతున్నాం కరెక్ట్‌గా. సో, ఈ ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా మనకి షోకేజ్ చేయడానికి ఖచ్చితమైన ప్లాట్‌ఫామ్స్‌ని కలిగిస్తున్నాయి. సో దట్ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మన విద్యార్థులు ఈరోజు రేపు నుంచి భోపాల్‌లో గానీ, మన ఇన్‌స్పైర్‌లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు జపాన్‌కి వెళ్ళడం గానీ, ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఎలా వచ్చినాయంటే, మీరు ముందుకొచ్చి షోకేజ్ చేయడం అనేది ఈ ప్లాట్‌ఫామ్స్ కలిగించిన ఒక మంచి అవకాశం.